ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు 6 నెలల కాలంలోనే 17,000 కోట్ల భారాలను వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంక కల్పన ప్రిన్స్ రోడ్ సెంటర్ నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి ఇప్పుడు కొనసాగించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే వారిపై మరలా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని చెబుతున్న సీఎం వాటిని ఎందుకు రద్దు చేయడం లేదు అని నిలదీశారు. మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 6,072 కోట్లు నవంబర్ 1వ తేదీన పెంచింది. మళ్ళీ తిరిగి జనవరి 1వ తేదీ నుండి 9,000 కోట్ల రూపాయలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈఆర్సీ పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నటువంటిది ప్రజలు గమనించాల. ఇప్పటికే ప్రజల మీద వివిధ భారాలు వివిధ రూపాల్లో పడతా ఉన్నాయి. ఈ కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం మేము కడిగేస్తాం, దానికి ఆ పరిహారాన్ని చెల్లిస్తాం, అవసరమైతే అరెస్టులు చేస్తాం, శిక్షిస్తాం కఠినంగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు గత ప్రభుత్వ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా నడుస్తూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీల విషయంలో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి 16,000 కోట్ల రూపాయల భారం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఒక్కో బిల్లుకి మేము పరిశీలన చేశాం. ప్రతి ఇంటికి పరిశీలన చేసినటువంటి సందర్భంలో ఒక్కో ఇంటికి 600 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పనే పేరుతో, FFPPS అని చెప్పనే పేరుతో, రకరకాలైనటువంటి పేరులతో, ఇంధన ఛార్జీ అని చెప్పనే పేరుతో, కస్టమర్ సర్వీస్ ఛార్జీ అని చెప్పనే పేరుతో మొత్తం కలిపి 600 రూపాయలు ఉన్న బిల్లు మీద సామాన్య కుటుంబానికి ఉన్న బిల్లు మీద 600 రూపాయలు 550 నుండి 600 రూపాయలు పలుకుతూ ఉంది. అదే ఒక మాత్రం మధ్యతరగతి ఇల్లు అయితే బీజేపీ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో FPPCAని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల భారాలని గత ప్రభుత్వం పాలకులు ప్రజలపైన వేశారు. అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం కూటమి నేతలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్తులో అవినీతి జరిగింది, ఈ అవినీతిని మేము అధికారంలోకి వస్తే బయటకు తీసుకొస్తాం, అవినీతిలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, ప్రజలపైన ఏ రకంగా కూడా విద్యుత్ భారాలు మోపబోము అని చెప్పినటువంటి ప్రతి సభల్లో కూడా ప్రజలకి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల భారాలను ఈ రోజున ప్రజలపైన వేస్తూ ఉన్నారు. ఇప్పటికే FPPCA 1 పేరుతో ఇప్పటికే బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. రేపు జనవరి నుంచి మరో FPPCA వసూలుకి సిద్ధమవుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఏదైతే ఉందో అది విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లనే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర ఆగ్రహ జ్వాలలే దాన్ని అధికారానికి దూరం అనేటువంటిది గుర్తుంచుకోకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలు, బషీర్బాగ్ అనుభవాల్ని గుర్తెరగకుండా ఈ రోజున మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది, ప్రజలపైన భారాలు వేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. బిల్లులు చూస్తూ ఉంటే దాదాపుగా 6 రకాల అదనపు ఛార్జీలని వసూలు చేస్తూ ఉన్నారు. వాడుకున్న దానికంటే 40% ఎక్కువ అదనపు ఛార్జీలని బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి బిల్లుల్ని వివరిస్తూ ఉన్నాము. ఈ బిల్లులతో పాటు అదనపు ఛార్జీలతో పాటు రేపు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు పెట్టబడతా ఉన్నారు. 13,000 రూపాయల అదనపు భారాల్ని ప్రజల మీద స్మార్ట్ మీటర్ పేరుతో వేస్తూ ఉన్నారు. దాదాపుగా 90 నెలల కాలం పాటు 120 రూపాయలు చొప్పున నెలకి ఈ అదానీ స్మార్ట్ మీటర్లకు వసూలు చేయాలని చెప్తా ఉన్నారు. అదానీ విద్యుత్తులో అనేక కుంభకోణాలు చేశాడని చెప్పేసి అమెరికాలో కూడా కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఈ అదానీ కుంభకోణం పైన మన రాష్ట్రంలో ఎందుకు మాట్లాడట్లేదని, ఈ 1,750 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు,